శరీరమును అలంకరించక అలా వదిలివేసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి మరి సుగంధ ద్రవ్యములు పూయటానికి కొంతమంది స్త్రీలు రాత్రంతా కూడా కష్టపడి వాటిని సిద్ధపరిచి విశ్రాంతి దినము గడవగానే సమాధి వద్దకు వచ్చి సుగంధ ద్రవ్యములతో శరీరము అలంకరించాలని సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆ సమాధికి అడ్డంగా ఉంచబడినటువంటి రాయి తొలగింపబడి ఉండేది మనము చూస్తున్నాం. ఆ స్త్రీలు చూసినటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, అప్పుడు మహాభూకంపము కలిగెను, ఆ భూత స్వరము మెరుపు వల్ల ఉండెను, అతని వస్త్రము హిమంత తెల్లగా ఉండెను, అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వల్ల ఉండేది. దూత స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆ పెద్ద రాయి పొర్లించి మరి దానికి పొంతి పిలాతు, మరి ఆనాటి గవర్నర్ అయినటువంటి పొంతి పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకుని మరి యేసుక్రీస్తు వారు అంతకుముందు చేసినటువంటి సువార్త సేవలను వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఏమంటే, నేను చనిపోతున్నాను, చనిపోయి 3వ దినాన్న తిరిగి లేస్తాను. యేసుక్రీస్తు వారిని ఏ రోజు అడిగినప్పుడు ఒక సూచక్రియ చేయమన్నప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, యోనా సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియ కూడా ఇంకా జరగదన్నాడు. అంటే ఏంటి? యోనా 3 దినాలు చేప గర్భంలో ఏ విధంగా ఉన్నాడో ప్రభు యేసుక్రీస్తు వారు కూడా భూగర్భంలో ఆ విధంగా ఉండి తిరిగి లేస్తున్నటువంటి సత్యాన్ని చెప్పాడు. ఆయన అనేక పర్యాయములు మాట్లాడాడు. నాకు ప్రాణం పెట్టుటకును తిరిగి తీసుకున్నటకును అధికారము కలదు. అంతకుముందు యెరూషలేము దేవాలయ ప్రాంగణంలో మాట్లాడుతున్న సందర్భంలో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, తిరిగి 3 దినాల్లో లేపుతాను అని తన శరీరం గురించి మాట్లాడినటువంటి సందర్భాలు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈయన చనిపోయాడు కదా, ఈయన శవమును సమాధిలో పెడితే ఒకవేళ శిష్యులు తీసుకువెళ్ళిపోయి ఆయన లేచాడని చెప్పి అబద్ధ ప్రచారము, అబద్ధ వాక్యాలు చెప్తారేమని చెప్పి అక్కడున్నటువంటి మతాధికారులు, రాజకీయవేత్తలు, నాయకులు అందరూ కలిపి యేసుక్రీస్తు యొక్క శరీరమునకు భద్రత ఏర్పాటు చేయమన్నప్పుడు ఆ సమాధికి పెద్ద రాయిని అడ్డం పెట్టి దానికి సిలువేసి ఆనాటి రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు వారి చేత కొంతమంది బంట్రోతులను కావలి పెట్టి తన దగ్గర కావలిగా ఉంచారు. స్త్రీలేమో సుగంధ ద్రవ్యాలు పూయాలని వస్తున్నారు, అక్కడ కొంతమంది బంట్రోతులు కావలి ఉన్నారు. వీళ్ళు అనుకుంటున్నారు, అంత పెద్ద రాత్రి మనం ఎలా దొరిస్తాము, ఆ రాయి మనకు తప్పుకోదు కదా. అందున స్త్రీలు సాహసోపేతంగా సమాధి వద్దకు వెళ్ళటం గొప్ప సంగతి. అది తెల్లవారుతూ ఉండగానే చీకటి సమయంలో సమాధి దగ్గరికి వెళుతున్నారంటే యేసును ప్రేమించినటువంటి స్థితి జ్ఞాపకం వస్తుంది. తీరా వెళ్ళేసరికి దూత వచ్చి వారికి దాన్ని తొలగించింది. ఈ వెలుగును చూసి కావలి వారు చచ్చిన వారి పడి ఉన్నారు, ఏం చేయలేని చావలేని స్థితిలో పడి ఉండగా దూత వారితో మాట్లాడుతూ ఉంది, ఆ స్త్రీలతో మాట్లాడుతుంది, భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచినాడు. చాలండి, ఆయన చెప్పినట్టే తాను లేచినాడు. వీళ్ళేమో లేస్తారని చెప్పిన మాటను మర్చిపోయారు. యేసును ప్రేమిస్తున్నారు కానీ మానవులు కాబట్టి ఆ శరీరంతో ఉన్నటువంటి సంబంధం మీద, ఆత్మ సంబంధం విషయాన్ని వారు మర్చిపోయి, లేస్తున్నటువంటి సత్యాన్ని మర్చిపోయి వాళ్ళ దుఃఖాక్రాంతంతో శరీరాన్ని అలంకరించాలని సిద్ధపడి వస్తున్నారు. కానీ ఎప్పటికీ ఆయన చెప్పినట్లుగా 3వ దినాన తిరిగి లేచి ముందుగా వెళ్ళిపోతున్నారు. అప్పుడు మాట్లాడుతుంది దూత, మీరు వెళ్ళండి, ఆయన మీకన్నా ముందు కలలేకు వెళ్తాడనగా మధ్యలో యేసుక్రీస్తు వారు కనపడటం ఇదంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అదే స్థితిని ఈరోజు ప్రభువు తిరిగి లేచినటువంటి స్థితిని నేటి క్రైస్తవ జీవితాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాయి. దాన్ని పురస్కరించుకుని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతూ, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వారి మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు, ఆయన సమాధిలో ఉన్నవాడు కాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కూడా చనిపోడు. ఇది ఆధ్యాత్మిక జీవితంలో మానవుడు గ్రహించినటువంటి గొప్ప సత్యాలు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తెస్సలోనిక సంఘం కూడా ఏమనుకుందంటే, యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే ఇలా శారీరకంగా జీవిస్తారు అనుకున్నారు. శారీరకమైనటువంటి జీవితం కాదు, ఆత్మ సంబంధం జీవితం. శరీర జీవితం అంతా బెతుషెల 969 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ బతుల తర్వాత ఆయన చనిపోయాడు. ఇది తాత్కాలికమే, అంతకంటే ఎక్కువ కాలం జీవించినటువంటి వారు ఎవరు కూడా లేరు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ శరీర సంబంధమైనటువంటి జీవం గురించి అనుకున్నారు. కానీ ఆధ్యాత్మిక జీవితం ఇదేమంటారంటే నిత్యము కూడా. ఎందుకంటే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆత్మ జీవాత్మనిచ్చాడు. నరుని యొక్క నాసికా రంధ్రములలో దేవుడు జీవవాయువుగా, నరుడు
జీవాత్మ. కనుక జీవాత్మ అంటే అది జీవము కలిగింది, చనిపోయేది మాత్రము కాదు. ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి అది దేవునికి మానవునికి దూరాన్ని పెంచింది. మళ్ళీ ఈయన తిరిగి జీవించి దేవునితో కూడా ఉండాలి. దేవుడు జీవమైనప్పుడు మానవుడు కూడా జీవము కావాలి. మానవుని యొక్క ఆత్మకు మరణం ఉండకూడదు అన్నాడు. ఆదాముతో చెప్పిన మాట, నీవు తినుదినమున నిశ్చయముగా చచ్చేది అన్నప్పుడు శరీరం బ్రతికి ఉంది, కానీ ఆత్మ ఆ రోజే చనిపోయింది. మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడే మాట, నేను ఆయన మృతుల నుండి లేపబడి ఉన్నాడు. ఆదామునందు అందరూ ఎలాగో చనిపోయారో క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడదురు. మొదటి ఫలము క్రీస్తు అని మాట్లాడుతున్నాడు. క్రీస్తు వారికి ముందు బ్రతికిన వారందరూ కూడా శారీరక సంబంధంగా బ్రతికారు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో బ్రతికిన వాళ్ళు కారు. యేసుక్రీస్తు వారు లేపాడు, లాజరు లేపాడు. మరో లాజరు చనిపోయి ఇప్పుడు లేడు లాజరు. అలా కొంతమంది స్త్రీలను కానీ పురుషులు కానీ ఆ స్థితుల్లో ఆ సందర్భాలు బట్టి చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు స్వస్థపరిచాడు, లేపాడు. ఇది శారీరక సంబంధమైనటువంటి విడుదల. కానీ యేసుక్రీస్తు వారు చెప్తుంది ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో తెగిపోయినటువంటి సంబంధాన్ని, మానవుని మీద ఉన్నటువంటి మరణము, పాపము ద్వారా వచ్చినటువంటి ఈ మరణమును జయించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి పునరుద్ధాన శక్తితో పాపం మీద విడుదలను కలిగించాడు, పాపం మీద విజయాన్ని కలిగించాడు. ఆది కాండంలో చెప్పినటువంటి ప్రవచనం, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకు వైరము కలుగును, అది నీ తల మీద కొట్టును. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయి ఈ పునరుద్ధానం ద్వారా దాని తల చితగొట్టి మరణమునకు విజయం లేకుండా మరణము నుంచి మానవునికి విడుదల కలిగించాడు. ఈ రోజు మనకున్నటువంటి నిరీక్షణ అదే. అందుకే మనం ఈ రోజు ఇక్కడ మరి పేరు వల్లూరి మోజేస్ గారి సమాధి వద్ద చేరి ప్రార్థిస్తున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఏ విధంగా సమాధిలో నుంచి బయటకు వచ్చారో, యేసుక్రీస్తు వారి సమాధి ఏ విధంగా తెరవబడిన సమాధిగా ఉందో, మరి ఒక దినాన్న మరి మోజేస్ గారి సమాధి కూడా తెరవబడిన సమాధిగా మనం చూడబోతూ ఉన్నాం. అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవారు, ఆయన రాకడలో ఎత్తబడతారు. కడపరం రోగులు అంటున్నాడు. పెద్ద శబ్దం వినబడుతుంది. ఆ శబ్దములో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతి వారు కూడా లేపబడతారు. ఇది మన యొక్క విశ్వాసము, మన నిరీక్షణ. కాబట్టి మరి బిడ్డలు మనందరం కూడా ఒక ధైర్యము, ఒక విశ్వాసం. ఈరోజు యావత్ ప్రపంచము పునరుద్ధరణ అంటే ప్రభువు సమాధిలో లేడు, తిరిగి లేచాడు. దీన్ని నమ్ముతున్నటువంటి మనము కూడా ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో, శారీరక ఎడబాటు ఉంది కానీ ఆధ్యాత్మిక జీవితంలో తిరిగి ప్రభువుతో వచ్చినప్పుడు ఆయన లేపబడినటువంటి సాక్షి సమూహం ఉంటాడు. ఈ సమాధిలో ఉన్న వారు ముందుగా ఆయన ఎదుర్కొంటారని చెప్తున్నప్పుడు ఆ ఎత్తబడే సాక్షి సమూహంలో మరి మోజేస్ గారు కూడా ఉంటారు. కాబట్టి మరి కుటుంబీకులు ఈ ధైర్యము చేత, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అని తెస్సలోనికలకు రాసిన సంఘములో పౌలు మాట్లాడుతున్నాడు. ఏ మాటల చేత? ఆయన సమాధిలో ఉండేవాడు కాదయ్యా, ఇది శారీరకమైనటువంటి ఎడబాటు. మరలా ఒక దినం రాబోతుంది, ఇది కొద్ది కాలమే ఎడబాటు. వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ప్రభువు పిలిచినప్పుడు వీళ్ళందరూ కూడా మేల్కొంటారు, లేపబడతారు. అంటే తర్వాత మరలా మనం మోజేస్ గారిని చూడబోతూ ఉన్నాం. మరి ఆ విశ్వాసంతో, ఆ నిరీక్షణతో ప్రభు ఏ విధంగా 3 దినాల తర్వాత తిరిగి లేచాడో, తర్వాత ప్రభువు రాకడలో మరి మోజేస్ గారు కూడా తిరిగి లేపబడతారు. కాబట్టి మరి ఆయన చేసినటువంటి మంచి కార్యములను బిడ్డలు మరి భార్య అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఒక దినాన్న చూస్తున్నటువంటి దృఢమైన విశ్వాసముతో, నిరీక్షణతో ముందుకు కొనసాగాలని దేవుని నామమున మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుల చేతను, మానవ కోట సమూహము చేతను ప్రతినిత్యము కొని ఆడబడుతున్న మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మా బావగారిని తీసుకెళ్ళి ప్రభువా. మాకు నా ఇళ్ళమని జ్ఞాపకం చేసుకోండి, తన బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యేసు నీకు వందనాలు. బావగారు ప్రభువా చనిపోయి ప్రభువా 3 నెలలు దాటిపోయింది నాయన గారు. అయ్యా, ఆయన తెల్లని వస్త్రములతో మరలా సజీవముగా ఉన్నాడని నమ్ముచున్నాం తండ్రి గారు. ఒక్కసారి కనికరించండి. ఈ లోకంలో బ్రతికినప్పుడు భయము, భక్తి, బుద్ధి, జ్ఞానముతో బ్రతుకుటకు తగు శక్తి, బలము, జ్ఞానం దయచేయండి ప్రభువా. ఆ మాటలతో కాదు కానీ నిజముగా నీ యందు లక్ష్యం ఉంచి బ్రతికిన వారు ప్రభు, వారు చనిపోరు ప్రభువా. నిత్య జీవము కలిగి ఉంటారు ప్రభువా. నువ్వు జీవం పోసే దేవుడు నాయన. ఆర్భటముతో ఎత్తబడతారు స్వామి. ఎస్సని కొందనాలు ప్రభువా. అలనాడు ప్రభువా ఖర్జూరు మట్టల చేత బట్టికి ఆయాశ్రముల పడ్డవారు ప్రభువా, గొర్రెపిల్ల రక్తములు తన వస్త్రములు ఉదుక్కుని ప్రభువా, ప్రతి గానాలు ప్రభువా నీ మనస్సము దగ్గర, స్ఫటికము దగ్గర ప్రార్థన చేశారు ప్రభువా. అటు గుంపులో కలిసినట్లు సహాయము దయచేయండి. నీ చిత్తమైతే జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. కూడిన ప్రతి బిడ్డని నీ కృపలో భద్రపరచమని అడుగుచున్న ఈ పునరుద్ధానము దినమున ప్రభువా నేను స్తుతించి
పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి మహోన్నతుడ, నీ ఘనమైన నామమునకు పరిశుద్ధమైన నామానికి వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క పునరుద్ధరణ దినమున ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు యొక్క బిడ్డలు ప్రభు వల్లూరి మోజేస్ గారి యొక్క సమాధి వద్ద చేరి ప్రార్థించడానికి మీరు చూపిన కృప కొరకు వందనాలు. ప్రభువా, మరి నీకు పునరుద్ధాన శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ప్రభు మరి సమాధుల్లో నిద్రించిన వారందరూ కూడా లేపబడతారన్నటువంటి దృఢ విశ్వాసముతో దృఢ నిరీక్షణతో ప్రభు మరి ఆయన విడిచినటువంటి ఆయన సతీమణి, ప్రభు మరి కుమారుడు, ప్రభు మరి కుమార్తె, కోడలు, అల్లుడు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ప్రభు మరి తోబుట్టువులు, రక్త సంబంధికులు బిడ్డలందరూ కూడా ఆయన ప్రభువ ఈ సమాజ వద్దకు వచ్చిన ఆయన ప్రభువ వారి యొక్క నిరీక్షణ కొనసాగింపును కొనసాగిస్తున్నాయన ప్రభు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామమును మహిమపరిచి పునరుద్ధానంలో ఉన్నటువంటి ఆంతర్యమును జ్ఞాపకం చేసుకోవడానికి బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి కృప కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడ, మహాగణుడ, ప్రభు మరి 3 నెలల కిందట ప్రభు నీ కుమారుడు మీరు పిలిచారు తండ్రి. ప్రభు మరి ఆయన మీరు పిలువగా నీ మాటకు లోబడి ఈ లోక యాత్ర ముగించి వచ్చి ఉండగానే ప్రభు దీని గురించి పౌలు మాట్లాడుతూ ఇది తాత్కాలికమైన నిద్ర అని, ప్రభు ఒక నిద్రాన్ని మీరు పిలవబోతూ ఉన్నారని, మీరు పిలిచినప్పుడు సమాధుల్లో నిద్రిస్తున్న వారు మాకంటే ముందుగా లేస్తారని చెప్తుండగా ఆ లేపబడుతున్నటువంటి సాక్షి సమూహంలో నీ కుమారుడు ఉంటున్నటువంటి దృఢ విశ్వాసమును బిడ్డలకు దైక్ష్యం అడుగుచూ ఉన్నాం. బిడ్డల్లో ఉన్నటువంటి వేదన నుంచి తొలగించి ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని బిడ్డల జీవితాలను మనం అడుగుచూ ఉన్నాం. ప్రభు మరి బిడ్డల యొక్క స్థితి కొరకు నేను ప్రభు దూర ప్రాంతాల నుండి ప్రభు మరి తండ్రిని జ్ఞాపకం చేసుకోవడానికి బిడ్డలను తీసుకున్నటువంటి విధానం కొరకు నీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభు ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోనండి, కుటుంబాలకు ఆశీర్వాదం దయచేయమని అడుగుచున్నాం. ప్రభు ఇవి తండ్రి ఆయన ఇచ్చిన సత్యమైన కొరకు ప్రార్థన చేస్తున్నాను. సృజించిన వాడు నీకు యజమానుడైనాడని వాగ్దానం చేస్తుంది. నీ కుమార్తె పక్షాన్ని మీరు మనం అడుగుచున్నాము తండ్రి. ప్రభు ఎలాంటి ఆలోచన లేకుండా మంచి ఆరోగ్యమైన బలం దయచేయండి. అలాగే కుమారుడు, కుమార్తె, బిడ్డల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉండగలని ప్రభు తల్లిగా, తండ్రిగా, సంరక్షకులకు మీరు ఉండండి. మీ యొక్క ఆదరణకర్తను పంపిన ఆయన ప్రభు యువతల బిడ్డల జీవితంలో ఒక నూతన విశ్వాసాన్ని బలపరిచిన ప్రభు నేను విశ్వాసంతో ముందుకు కొనసాగిపోయి భాగ్యం దయచేయండి. ప్రభు జ్ఞాపకం చేసుకోవడానికి కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆస్వాదించి మరలా జరగబోతున్నటువంటి ఆరాధనలో మేము పాల్పొంపులు పొందడానికి కావాల్సిన మీ కృప కాపుదలు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని నామ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం అవుతును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మీరు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించండి. మమ్మల్ని శోధనకు ఏకాదశిని తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు ఉన్నవి తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్యత సహవాసము కూడిన మనందరూకును మనకంటే ముందుగానే ప్రభువు పిలుపులు అందుకుని ఆయన పావిసంధానానికి కొనుకోబడినటువంటి వల్లూరి మోజేస్ గారి యొక్క ఆత్మకును భూలోకములో ఆయన విడిచినటువంటి భార్య, బిడ్డలు, రక్త సంబంధికులు, తోబుట్టువులు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. వందనాలు.